హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఈ పునరుద్ధాన శుభాభివందనాలు. దేవుని పక్షమున మరియు కుటుంబ పక్షమున ఈ ఆగస్టు మాసంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి, ఈ పునరుద్ధానంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి, దేవుని సన్నిధానంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ ఒక్కసారిగా బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడినటువంటి సందర్భమైన వచనాన్ని మనం గమనిద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి చివరి వరకు చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగా సెలవించుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడైన యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నా కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన మాటలను గ్రహించారా ప్రియమైన దేవుని సంగమా? ఇక్కడ గమనించినట్లయితే 16, 17 కలిసి ఉన్న మాటలు గమనిస్తే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మాటను గమనించారా? ఈ దినము ఈ మాటతో మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఇంత చక్కని సందర్భ వచనాన్ని మన ముందు పెట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 14వ వచనం నుంచి 18వ వచనం వరకు చదివితే దీంట్లో కొన్ని మర్మాలు దేవుడు బయలుపరుస్తూ మనతో మాట్లాడ ఉద్దేశించి ఉన్నాడు. ఆర్ యు రెడీ? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించినట్లయితే ఒక క్వశ్చన్ వేస్తున్నాను. మీరు ఎప్పుడైనా బాగా గమనించండి, నిజ జీవితంలో ఎప్పుడైనా గాడిదతో ఎద్దును గాడిదను కట్టిన నాగలిని చూశారా? పొలము దున్నడానికి ఒక ఎద్దు ఒక గాడిద నాగలి కట్టి పొలమును దున్నుట చూశారా? దేవునికి మహిమ కలుగును గాక. నేను చూశాను. నేను చిన్నతనములో మా ఊరిలో ఎద్దుతో గేదెను, బాగా గమనించండి, ఎద్దుతో గేదెను జతపరిచి నాగలితో పొలంలో దున్నుతున్న రైతును చూశాను. అప్పుడు అవగాహన లేదు, నాకు గమనించే ఆ జ్ఞానము నాకు లేదు, కానీ చూశాను. అయితే ఇక్కడ గమనించండి, ఎందుకు ఈ సందర్భ వచనాన్ని, ఈ ఉపమానాన్ని మన ముందు పెట్టి ఉన్నాడు దేవుడు అనగా, ఇక్కడ గమనించండి, ఎద్దుతో గాడిదను నాగలి కట్టి దున్నడం అనేది అది విచిత్రంగా కనబడుతుందా? అసలు అది జరుగుతుందా? ఒకవేళ ప్రాక్టికల్గా ట్రై చేస్తే సమముగా ఉంటుందా? గమనించండి. ఒకవేళ ఈ రకంగా ఆలోచన చేద్దాం, ఎద్దును గేదెను పెట్టి నాగలితో దున్నితే కొంచెము సమముగా ఉంటుంది.
సహజంగా ఒకే జాతికి చెందిన రెండు జోడులు పశువులను నాగలికి కడతారు. అది రైతు ఉన్నటువంటి గుణం. అది సరైన క్రమంలో సరైన పనిని చేస్తుంది అనే అవగాహన మనకు కనబడుతుంది. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎద్దును గాడిదను గేదెను పోల్చడానికి కారణం ఏంటంటే పౌలు భక్తుడు చక్కని మాట రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి, 14వ వచనం చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో. చూడండి ఇక్కడ మొట్టమొదటి మాట మాట్లాడుతున్న మాట, మీరు అవిశ్వాసులతో జోడుగా. ఇదే ఏంటిది? గాడిద ఎద్దు అనగా విశ్వాసిగా జీవిస్తున్న నీవు, బాగా గమనించండి, విశ్వాసిగా జీవించుచున్న నీవు దేవుణ్ణి ఎరిగి ఉండి దేవుడు చెప్పిన మాటలు అనుసరిస్తూ దేవుడు ఏదైతే చెప్పాడో ఆజ్ఞను అనుసరించమని చెప్పిన మాటకు ఆజ్ఞను అనుసరిస్తూ నడుస్తున్న నీవు, క్రమముగా వెళ్తున్న నీవు ఒక్కసారిగా దేవుణ్ణి ఎరుగక లేకపోతే దేవుని ఎరిగి ఉండి దేవునికి దూరంగా ఉన్నటువంటి వారితో జోడు చేసుకొని తిరుగుతున్నామని హెచ్చరిస్తున్నాడు. విశ్వాసి విశ్వాసితోనే వెళ్ళాలి, అవిశ్వాసి అవిశ్వాసితోనే వెళ్ళాలి. అంటే విశ్వాసి అవిశ్వాసితో జోడుగా ఉన్నాడు అనేది గుర్తు చేస్తున్నాడు. ఇద్దరు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే ఖచ్చితంగా పౌలు భక్తుడు, ఓ కొరింథీయులారా, కొరింథీయులో ఉన్న విశ్వాసుల జీవితంతో నడుస్తున్న వారులారా, వారి గట్టిగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి అంటున్నాడా? లేదు ఉండండి కానీ కొంచెం అన్నాడా? ఖచ్చితంగా వ్రాయబడిన మాటను గమనిస్తే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట అన్నాడో తెలుసా? ఎందుకు అనవలసి వచ్చింది తెలుసా? ఇది ఇక్కడ గమనిస్తే వారి ఎడల, కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసుల ఎడల తన ప్రేమానురాగాలు తగ్గలేదు. ఎవరికి? పౌలు గారికి. కానీ అనగానే అర్థమవుతుందండి. ప్రేమ చూపిస్తున్నావు కానీ అంటాం కదా మనం, మన నిజ జీవితంలో మనం నడుస్తున్న క్రమంలో మనతో ఉన్నవారితో మాట్లాడుచున్నప్పుడు నీవు నేను మాట్లాడుకున్నట్టుగా కొరింథీ సంఘముతో పౌలు భక్తుడు మాట్లాడుచున్న విధానాన్ని గమనిస్తే ఇక్కడ వారి ఎడల తన ప్రేమానురాగాలు తగ్గలేదు కానీ ఆయన ఎడల వారి ప్రేమానురాగాలు సంకుచితమైనవి. ఎవరి ఎడల? పౌలు గారి ఎడల విశ్వాసులు చూపిస్తున్నటువంటి ప్రేమ సంకుచితమైనవిగా తెలియపరిచాడు. నీవు జీవిస్తున్నావు కానీ నటిస్తున్నావు, నువ్వు ప్రేమిస్తున్నావు కానీ హృదయపూర్వకంగా ప్రేమించడం లేదు అని గుర్తు చేస్తున్నాడు. ఎందుకు ఈ మాటలను గుర్తు చేస్తూ వస్తున్నాడంటే 12వ వచనానికి వెళ్ళమ్మా, 11 నుంచి. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో గమనించండి, అరమర లేకుండా హృదయములో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడటం లేదండి. అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. ఓ కొరింథీయులారా, మా హృదయము విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల చూడండి, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై. నాకైతే ఏమీ లేదు కానీ నా పట్ల మీకైతే కనబడుతుంది. నాకు మనం అంటాంగా పైకి ప్రేమించినట్టుగా నటిస్తున్నారు కానీ హృదయపూర్వకంగా కనపడటం లేదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన సందేశాన్ని దేవుడు
మన ముందు పెట్టాడు. ఎందుకు ఈ మాటలు పెడుతున్నాడు అంటే, మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏంటంటే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అనగా, ఈ సందర్భాన్ని బాగా గమనించండి. దేవుని కృప మన ఎడల చూపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు? దేవుని కృప మన ఎడల చూపిస్తున్నాడు. ఈ దినాంశము బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అంటున్నాడు. అంటే దేవుని కృప మన మీద చూపిస్తున్నాడు. దేవుని కృప ఇక్కడ గమనిస్తే నా కర్తవ్యం. హల్లెలూయా. అంటే ఏంటి? ఆయన కృప చూపిస్తున్నాడు. నీ పని, నీ కర్తవ్యం ఏంటి? ఇది అంశము. దేవుని కృప నా కర్తవ్యం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ సంఘముతో మాట్లాడుతున్న మాటను గమనించమ్మా. 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఇక్కడ గమనించండి. 3వ అధ్యాయము 17 నుంచి చదువమ్మా. మీరు ఆ. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆ. ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. బాగా అర్థమైంది అనుకుంటాను ప్రియ సహోదరి సహోదరుడా. ఇక్కడ అంటాడు, రాయబడిన మాటను గమనించండి. ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుచు రాయిచున్న మాట ఏంటంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును. ఆయన ప్రేమను తెలుసుకొనుటకును. మీ గురించి నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను అంటున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట వాడవలసిన పరిస్థితి వచ్చిందంటే, దేవుణ్ణి అడిగారు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ రాయబడిన మాట, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు అగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును. అంటే దేవుణ్ణి అడిగిన విధానంలో దేవుడు అన్ని ఇచ్చాడు. అంటే సంపన్న స్థితిలోనికి వెళ్ళినప్పుడు, సంపన్న జీవితంలోనికి వెళ్ళినప్పుడు, అన్ని పొందుకున్నప్పుడు మొదట చూపించిన ప్రేమ కరువు అవుతుంది. బాగా గమనించండి. లేవిలో అధిక ప్రేమను చూపిస్తాడు. ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు ప్రేమ ఏమవుతుంది? తగ్గుతుంది. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏమని గుర్తు చేసిండమ్మా? చూడండి ఇక్కడ 6వ అధ్యాయము 11వ వచనంలో నుంచి చూస్తే 12లో, మీ ఎడల మా అంతఃకరణ సంకుచితమై ఉండలేదు కానీ, నాకైతే తగ్గలేదు కానీ మీకు మాత్రము తగ్గింది. బాగా గమనించండి. అందుకే అంటున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఇక్కడ గమనించండి, ఈ మాట అన్ని చూపించుకుంటూ దేవుడిచ్చిన దాన్ని అనుభవించేటట్టుగా ప్రార్థిస్తున్నాము. అవి పొందుకొని నువ్వు జీవిస్తున్నప్పుడు మొదట నా మీద రాగానే ఏం చేస్తామండి? మనల్ని ప్రేమించే వ్యక్తులు రాగానే సకల మర్యాదలు చేస్తాం, కడుపు పగిలిపోయేటట్టుగా పెడతాం.
కొంచెమును ఒక స్టేజ్కి వెళ్ళేలోపు కడుపు మార్చేటట్టుగా పంపిస్తాం. హల్లెలూయా. అదే తేడా. ఆ దాని గురించే మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇక్కడ గమనిస్తే ఒక తండ్రి తన పిల్లలకు హెచ్చరించిన విధంగా వ్రాశాడు. ఇక్కడ ఏం రాస్తున్నాడు? తండ్రి పిల్లలను ఏ విధంగా హెచ్చరిస్తున్నాడో ఆ విధంగా పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో, ఎఫెసీ సంఘంతో, ఆయా సంఘాలతో గట్టిగా ఖచ్చితంగా వ్రాస్తున్నాడు. మీరు మారాలి అని గుర్తు చేస్తున్నాడు. అయితే ఏమని వ్రాస్తున్నాడంటే, వారి మధ్య ఉన్న దుర్బోధకులతో కొందరు విశ్వాసులు సాంగత్యము చేస్తున్నారు. అంటే అవి ఇవి లేనిపోని అని చెప్పే వ్యక్తులు కొంతమంది మీ దగ్గరికి వస్తున్నారు. చెప్పుడు మాటలు. అందుకే అంటాడు అవిశ్వాసులతో. విశ్వాస క్రమంలో నడుస్తున్న నీవు, దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న నీవు, నిన్ను ప్రక్క త్రోవకు పట్టించే పనిలో కొంతమంది తిరుగుతూ వస్తూ ఉన్నారు. జాగ్రత్త. అందుకే చెబుతున్న మాట ఏమని చదవమ్మా. ఇప్పుడు రా 14వ వచనంలోనికి రా. మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో. ఇక్కడ 5 సందర్భాలను గుర్తు చేస్తున్నాడు. మొట్టమొదటిగా అంటున్న మాట నీతి, దుర్నీతి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. రెండవది వెలుగు చీకటి. చదవమ్మా. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొంది. హల్లెలూయా. 5 రకాల ఉదాహరణలు ముందు పెట్టాడు. విశ్వాస జీవితంలో ప్రయాణిస్తున్న నీవు నీతికి దుర్నీతికి, వెలుగు చీకటి, క్రీస్తు బెలియాలు, విశ్వాసి అవిశ్వాసి, దేవుని ఆలయము విగ్రహములు, వీటికి పొత్తు కాదు అని తెలియపరుస్తూ ఇక్కడ గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అనగా నీతికి దుర్నీతికి పాలెక్కడిది, వెలుగుకు చీకటికి పొంతనెక్కడిది, క్రీస్తు బెలియాలు. బాగా గమనించండి. విశ్వాసి అవిశ్వాసి జోడు, దేవుని ఆలయము విగ్రహము అనగా లోకము. విగ్రహం అంటే ఏంటండి? లోకం. ఇవి క్రమము కాదు, మీరు నడుస్తున్న విధానములో జాగ్రత్తగా నడవండి అని తెలియపరుస్తూ ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుండి అంటే అర్థం ఏంటో తెలుసా? చెడు స్నేహాన్ని. ఏమంటున్నాడు? చెడు స్నేహము ఉన్నదాన్ని వదులుకోమంటున్నాడు. అంటే మనం చేసే స్నేహము విశ్వాసి జీవితంలో ఉన్నవారు, దేవుని వైపు నడుస్తున్న వారితోనే మనము చేస్తే నీ స్నేహము ఫలించి అభివృద్ధి చెందుతుంది. అదే నువ్వు దేవుని వైపు వెళ్తున్నప్పుడు నీ ట్రాక్ను మార్చాలనుకోండి, నీ లైఫే సపరేట్ అయిపోతుందండి. జాగ్రత్త సుమా. మన జీవితంలో కొన్ని అనువైన గుణాలను చూడాలనుకుంటున్నాడు దేవుడు. పౌలు భక్తుల ద్వారా గుర్తు చేస్తూ, అందుకే ఆరంభ దశలనే మనతో మాట్లాడుచున్నాడు. చూద్దాం, నిర్గమకాండంలోనికి వెళ్దాం. 23వ అధ్యాయంలోనికి వెళ్దాం. 23వ అధ్యాయము చదువు. లేని వార్తను పుట్టింపకూడదు. బాగా వినండి ప్రియ సహోదరి సహోదరుడా. ఈ పునరుత్థానంలో దేవుడు మాట్లాడుతున్న మాట వినండి. చెడు స్నేహంలో వచ్చే సందర్భాలు. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? నీవు కలియకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు
సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. వ్యాజ్యమాడువాడు బీదవాడునైనను వాని ఎడల పక్షపాతముగా కూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు చెడు స్నేహము విసర్జించమంటున్నాడు. అదే నిర్గమకాండము 24వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి గమనిస్తే ఇక్కడ గమనించాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనే, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించున్నట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను. అప్పుడు పిలిచాడు మోషేని. పిలిచి ఏం చేశాడు? దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడండి? రాతి పలకలు ఇచ్చాడు, ఆజ్ఞలు. ఈ లోకానుసారమైన జీవితంలో బిడ్డలు నడుస్తున్నారు, అవన్నిటికి బానిస కాకుండా నేను ఇచ్చే ఆజ్ఞలు అనుసరించి నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మొదటి కీర్తనలో వ్రాయబడిన మాట ఏంటండి? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. అందుకు రాయబడింది ఆ మాట. ఈరోజు దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నావు అని గుర్తు చేస్తున్నాడు. ఏమని గుర్తు చేస్తున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండ చోట కూర్చుండక ఆనందించువాడు. అది కావాలమ్మా దేవుడు అడుగుతున్న మాట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో ఈ పునరుద్ధానంలో దేవుడు మాట్లాడుతున్న మాటను గమనించండి. ఇక్కడ గమనిస్తే డాక్టర్ సొలొమోన్ గారు సామెతలో రాస్తాడు. ఇంత చక్కగా వ్రాయబడిన మాటను చూసినట్లయితే 4వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి గమనించాం. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడవకుము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉన్నప్పుడే, అంటే ఇక్కడ ఏమంటున్నాడు? భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకండి. ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే వారు ఎంత విశ్వాసముతో నడుస్తున్నారో గమనించాడు. కాబట్టి ఆ విశ్వాసం నుంచి మీరు ప్రక్కదోవ వెళ్లకుండా అనేది క్రమము కలిగి జీవించాలని గుర్తు చేస్తున్నాడు. ఈరోజు ఆ కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులకే కాదు, మనకు కూడా హెచ్చరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే 22వ అధ్యాయం 14వ వచనం చూడమ్మా. సామెతల్లో 22:14లో ఏంటండి? వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందిన వాడు దానిలో పడును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప సందర్భాన్ని చూడండి. ఇక్కడ 14వ వచనాన్ని గమనిస్తే ఇక్కడ 22:14లో వ్రాయబడిన మాట ఏంటండి? వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందిన వాడు దానిలో పడును. చూసారా? దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 4వ వచనం కూడా వ్రాయబడిన మాటను గమనిస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన కలుగును. అంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒక సందర్భం ఎదురవుతుంది. ఈ 24వ వచనానికి వెళ్ళమ్మా. 24వ అధ్యాయం 1వ వచనాలు గమనించండి. దుర్జనం చూసి మచ్చరపడకుము, వారి సహవాసము కోరకుము. చాలా ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి కోపముతో ఉన్న వారి వైపు వెళ్ళకండి. ఆవేశపూరితమైనటువంటి వారితో జీవించకండి. అంటే ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చిందంటే, ఆరంభంలో కయీను హేబేలు గురించి దేవుడు మాట్లాడాడు. కయీను హేబేలు విషయంలో వెళ్తే అక్కడ ఏమైపోద్ది? ద్వేషముతో, అసూయతో కోపం వచ్చి మరణానికి దారి తీసింది. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూడండి త్వరగా.
యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఆ. ఎక్కడున్నాడని కయీను అడగగా ఆ. అతడు నేను ఎరుగను, నా ఆ. తమ్మునికి నేను కావలివాడనా అని. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా ఏమైపోయింది అక్కడ? ద్వేషంతో ఆ తమ్ముణ్ణి చంపిన విధానముతో దేవుడు అడిగినప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు? నేను అంటే ఆ కోపము అంత దారి తీస్తుంది. అంటే అటువంటి వారితో స్నేహము నీకు అక్కర్లేదు అని గుర్తు చేస్తున్నాడు. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఇక్కడ 2వ యోహాను పత్రికలో గమనిస్తే, ఇక్కడ గమనించండి, యోహాను గారు రాస్తున్న మాటను చూస్తే ఇక్కడ 10వ వచనంలో చూడండి. 10వ వచనంలో యోహాను రాసిన 2వ పత్రిక 10వ వచనం. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు సుమి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? దేవుని మాటలు బోధించి దేవుని వైపు విశ్వాసంతో నడిచే వారిని మాత్రమే నువ్వు జోడు చేసుకున్నాడు. ఒకవేళ ఏమని మాట రాయబడింది? మీరు అవిశ్వాసులతో జోడు చేసుకోకండి. అంటే చెడు స్నేహం కలిగి దేవునికి సమీపంగా ఉన్న నిన్ను దూరం చేసే వారితో నువ్వు జోడు చేసుకోకుండా అటువంటి వారికి దూరంగా ఉండండి అని తెలియపరుస్తున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో చూడండి ఎంత చక్కగా మొదటి మాటగా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. అంటే చెడు స్నేహము నా నుంచి మీకు దూరం చేస్తుంది. విశ్వాస జీవితంలో ఉంటున్న నిన్ను అవిశ్వాసులతో జోడుగా వెళ్ళినప్పుడు నీవు నాకు దూరంగా ఉంటావు. అందుకే అంటున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుచున్న మాటను గమనిద్దాం. వెళ్దాం 2 కొరింథీయులకు వెళ్దాం. 6వ అధ్యాయం. ఇప్పుడు చదువు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? పదార్థం దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. 2వ మాట మాట్లాడుచున్న మాట విందాం. దేవుని కృప నా కర్తవ్యము అనగా దేవుని కృపనిస్తున్నాను. నీ కర్తవ్యం ఏంటి? నీ పని ఏమి చేస్తున్నావు అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. మనము 2వ మాటగా మాట్లాడుచున్న మాట, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అంటే ఏంటిది ఇది? ఈ మాట ఏంటి? మనమేంటి జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అంటున్నాడు అంటే ఎంత సందర్భం, లోతైన మర్మము దాగి ఉంది దీనిలో. గమనించండి. దానికి ఈ మాటకు సూచనలు దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు తెలియపరుస్తూనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ గమనిస్తే చూద్దాం ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఏంటి మాట? పరిశుద్ధ జీవితమునకు పిలుపునిస్తున్నాడు. ఈ మాట ఏంటి? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అంటే ఆలయానికి ఏం చేస్తున్నాడు తెలుసా? పరిశుద్ధ జీవితమునకు పిలుపునిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు దాన్ని గమనించు. ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధ జీవితమునకు పిలుపునిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీ సంఘానికి వెళ్దాం. ఎఫెసీ సంఘంతో మాట్లాడుచున్న మాటను విందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ఏమంటున్నాడు ఇక్కడ? వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మును మోసపరచ నీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఇక్కడ నుంచి మొత్తం 14 వచనాల వరకు చదివినట్లయితే ఇక్కడ గమనించండి. రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ అంటున్న మాట ఏంటి? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే వెలుగై ఉన్నారు. కాబట్టి ఆ వెలుగులోనికి ఆహ్వానిస్తున్నాడు. గత జీవితాన్ని తుడిచివేసి
ప్రకాశమైన వెలుగునిచ్చి నిన్నేం చేస్తున్నాడు? నన్ను మనల్ని పరిశుద్ధ జీవితానికి పిలుపునిస్తున్నాడు. హల్లెలూయా. వెనుకనున్న వాటిని మరచి ముందున్న పరుగు పందెంలోనికి నిన్ను నడిపిస్తున్నాడు నా దేవుడు. అక్కడ గమనించినట్లయితే మొదటి యోహానులోనికి వెళ్ళమ్మా. యోహాన్ గారు రాస్తున్న మాటను గమనించండి. పరిశుద్ధ జీవితమునకు పిలుపు ఏ విధంగా ఇస్తున్నాడో ఒకసారి గమనిద్దాం. మొదటి యోహాను 1వ అధ్యాయము 6వ వచనాన్ని గమనించండి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మన అబద్ధమాడుచు సత్యమును అవిశ్వాసులతో జోడు చేసుకుంటే విశ్వాస జీవితంలో నువ్వేం చేస్తుంటే నటించినట్టుగా కనపడుతున్నావంట. కనపడుతూ ఇక్కడ ఏమంటున్నాడు? ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసి పరిశుద్ధ జీవితంలోనికి నిన్ను పిలుపునిస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిలో భాగంగా గమనిస్తే ఏమంటున్నాడు తెలుసా? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అనే సూచనలు చూపించుకుంటూ ఈ మాటకు ఒక సూచనగా ఏం చేశాడు? మొట్టమొదటిగా పరిశుద్ధ జీవితానికి పిలుపునిస్తున్నాడు. రెండవది ఏంటి? ఆలయమై ఉన్నాము అంటున్నాడు కదా. ఆలయం అనే మాటను గమనించండి. ఆలయం అంటే ఏంటో చూపిస్తున్నాడు ఇక్కడ. కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. చూద్దాం, 1 కొరింథీలోనికి వెళ్ళండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్ళండి. 16-17 వచనం చదువు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. హల్లెలూయా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నానని మీరు ఎరుగరా. ఆలయం అంటే ఏంటో తెలుసా? దేవుని ఆత్మ మనలో నివసించడము. ఏమంటున్నాడు ఇక్కడ? ఆత్మ మీలో నివసించుచున్నానని మీరు ఎరుగరా. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ హృదయము ఆయన ఆలయము. ఈ ఆలయములో ఆయన మాత్రమే నివసించాలి. అనగా ఆయన వాక్యము, ఆయన మాటలు, ఆయన చేర్చున్న క్రమము ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు నింపుకోవాల్సింది ఈ లోకంలో ఉన్నటువంటి కుళ్ళు కులతాలు, మత్సరం, విభేదాలు, కోపాలు, ద్వేషాలు, అసూయలు అన్ని నింపుకొని జీవిస్తున్నావు. అందుకే అంటున్నాడు, విశ్వాస జీవితంలో నీవు నా వైపు చూడకుండా నడుస్తున్నట్టుగా నడుస్తూ మళ్ళా ప్రక్కతో వెళ్తూ అవిశ్వాసంతో జోడు చేసుకొని, చెడు స్నేహముతో జోడు చేసుకొని ఆలయమై ఉన్నటువంటి ఆ ఆలయాన్ని పాడు చేసుకుంటున్నావు. నేను నివసిస్తున్న ఆలయాన్ని నువ్వేం చేస్తున్నావు? నన్ను ఉంచుకోకుండా లోకాన్ని పెట్టుకున్నావు అని గుర్తు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే 6వ అధ్యాయము చూడమ్మా. 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. హల్లెలూయా. మీ దేహము ఎవరి వలన అయిందండి? సృష్టికర్త నియమం. ఆయన ఏం చేశాడండి? జీవాత్మ ఊదాడు. ఆయన ఆత్మ మనలో పని చేయుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కగా మాట్లాడుచున్నాడో చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు. హల్లెలూయా. నీవు కాదు. ఎంత చక్కని మాటలో చూడండి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి. మనం ఏ విలువ?
ఆయన రక్తముతో విలువ కట్టబడింది. సామాన్యులము కాదండి మనం. ఈ మధ్యాహ్న సమయంలో ఈ బృహద్ధాన్యంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి, అందుకే అంటున్నాడు మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఓ కొరింథీయులారా, ఓ వింటున్న సంఘస్థులారా, వింటున్న వారులారా, చూస్తున్న వారులారా, ఈ పునరుద్ధానంలో ఆయన సన్నిధానంలో గడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డలను గురించి దేవుడు హెచ్చరిస్తున్న మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత చక్కని మాటలు చూడండి. ఎఫెసీ సంఘంలోనికి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి వెళ్దామా. 20వ వచనం చూడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడు. బాగా గమనించండి, ఆయనలో మనము కట్టబడుచున్నాము, మమేకముగా అయ్యున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, పరిశుద్ధ జీవితానికి పిలుపునిచ్చాడు. రెండవది, ఆలయము గురించి వివరిస్తున్నాడు. ఆలయం అంటే ఏంటో అని అనుకుంటున్నావేమో, ఆలయం ఏంటో రుచి చూపిస్తూ రెండవ మాటగా కొరింథీ సంఘానికి రామ్మ. కొరింథీలో మాట్లాడుతున్న మాట చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును. హల్లెలూయా. నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. చాలమ్మా. మనం ఎవరివ్వండి? ఆయన సొత్తు. దేవుని ప్రజలుగా పిలువబడ్డవారు, ముద్ర వేయించుకున్నవారు. మీరు కాదు నా సొత్తు అంటున్నాడు. ఇక్కడ దేవుని ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, దేవుని జనుల గురించి మాట్లాడుతున్నాడు. మూడవ సందర్భాన్ని, 2లో 3వ భాగాన్ని తెలియపరుస్తున్నాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అనడానికి నిర్ధారణలు మన ముందు సూచనలు పెడుతున్నాడు. ఏ విధంగా ఉంటావు అంటే, ఆలయంగా ఉండడానికి ఆహ్వానం ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా పరిశుద్ధ జీవితానికి పిలుపునిస్తున్నాడు. రెండవదిగా ఆలయము అనే దానికి సూచన చూపించాడు. మూడవదిగా నా జనులు అనడానికి సూచన చూపిస్తున్నాడు. దేవునిచే ఏర్పరచబడిన వారము. ఎవరిమండి మనము? ఆయన చేత ఏర్పరచబడిన వారు. అందుకే ద్వితీయోపదేశకాండంలో 14వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట చూడండి. ఆ దినాల్లో మాట్లాడుతున్న మాటను ఒకసారి గమనిస్తే, ఇక్కడ ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత. హల్లెలూయా. ఆరంభములే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీరు కాదు నా సొత్తు అంటే, ఇక్కడ అంటాడు ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీద నున్న సమస్త జనములలో విశేషంగా తన స్వకీయ జనమగునట్లు నువ్వు సామాన్యుడివి కాదు, తన స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో దగ్గర అంటాడు, సకల జనులలో హెచ్చింపబడిన వారు. ఎవరండి మనము? సకల జనులలో హెచ్చింపబడిన. అదే 26వ అధ్యాయంలోకి వెళ్ళమా. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తన స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటిని కైకొందువని తాను సృజించిన సమస్త జనముల కంటే కీర్తి ఘనత పేరు కలుగునట్లు నేను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువని యెహోవా ఈ దినమున ప్రకటించాడు. హల్లెలూయా. యెహోవా ఈ దినమున ప్రకటిస్తున్నాడు. అంటే సకల జనుల్లో హెచ్చింపబడిన వారుగా. పుట్టిగా వ్రాయబడలేదు అక్కడ. పౌలు భక్తులు గుర్తు చేస్తున్నాడు, ఓ కొరింథీయులారా,
ఏమని రాయబడిందమ్మా అక్కడ చూడు, కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న మాటను ఒకసారి గమనిద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. నేను వారిలో నివసించి సంచరిస్తును. ఏమంటున్నాడు? నేను వారిలో నివసించి సంచరిస్తును. నేను వారి దేవుడనైయుందును, వారు నా ప్రజలైయుందురు. దేవునికి మహిమ కలుగును గాక. 3 సందర్భాలు గుర్తు చేశాడు. ఆలయమై ఉన్నారనే మాట. 4వ సందర్భాన్ని చూపిస్తున్నాడు. అక్కడ చూద్దాం. 2వ మాటలో చూపిస్తున్న సందర్భం ఇది. బాగా గమనిద్దాం. చదవమ్మా. అక్కడ ఏమని ఉంది? అక్కడ కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా. ఎవరి మధ్యలా? అవిశ్వాసముతో ఉన్నవారు, లోకానుసారంగా జీవిస్తున్నవారు. అంటే మనమేమో ఆత్మీయంగా జీవిస్తున్నామని దేవుడు గుర్తు చేస్తున్నాడండి. నిజంగా ఉన్నామా? ఆత్మీయానుసారంగా జీవిస్తున్నావా? జీవించున్నట్లయితే దేవుడు ఇంకా గొప్పగా నేను నిలబెట్టును గాక. ఒకవేళ ఆత్మీయానుసారంగా జీవించకుండా శరీరానుసారంగా లోకానుసారంగా జీవిస్తున్నావేమో, గొప్ప సదవకాశము నీకు ఇస్తున్నాడు ఈ దినం. చూడండి ఏమని రాయబడింది? కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు. హల్లెలూయా. అంటే ఏంటిది? అపవిత్రమైన వాటిని త్రోసివేయండి. 4వ సందర్భం, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు అనే దానికి సూచన చూపిస్తున్నాడు. 4వ సందర్భాన్ని, అపవిత్రమైన వాటిని త్రోసివేయండి. ఏంటిది త్రోసివేయమని? ఆరంభంలో చెప్పాడు. ఎవరికి చెప్పాడండి? ఆదామవ్వకు. 3వ అధ్యాయం 3వ వచనంలో చూడమ్మా బాబు. ఆదాము హవ్వ అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని ముట్టకూడదని చెప్పెనని సర్పముతో అనెను. హల్లెలూయా. జాగ్రత్త సుమా. అపవిత్రమైన వాటిని తోసివేయమని ఆరంభంలో చెప్పాడు. నీ ప్రయాణములనే చెప్పి ఆ మాటను గుర్తు చేస్తూ పౌలు భక్తుడు కొలసీ సంఘముతో చెప్తున్న మాటను ఒకసారి చూద్దామండి. కొలసీ సంఘముతో మాట్లాడుచున్న మాటను ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము 20 నుంచి చదువు. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను గమనించండి అమ్మా. ఈ మాట చూడండి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు, అను విధులకు మీరు లోబడనేలా అన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్షణ విషయములోను జ్ఞానరూపకమైనవి ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ గాని నిగ్రహ విషయములో ఏ మాత్రం ఎన్నిక చేయదగినవి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పిన క్రమమును పాటించండి. లోకానుసారమైన జీవితంలో ఆచరణలు కదా, మనము పెట్టుకున్న ఆచరణలను పాటించకండి. వాటిని అపవిత్రమైన వాటి జోలికి పోకండి. వాటిని తోసివేసి జీవించండి. ఎందుకు? మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. ఇవి ఉండాలి క్వాలిటీస్. ఈ ఆలయంలో ఏముండాలంట? పరిశుద్ధ జీవితానికి పిలుపును పొందుకున్నట్టుగా జీవించాలంట. ఆ ఆలయము ఏ విధంగా ఉండాలో బయలుపరిచాడు. మనము మామూలు వాళ్ళము కాదు, ఆయన సొత్తైన ప్రజలమని చూపించాడు. ఏర్పరచబడిన వారము, సకల జనుల్లో హెచ్చింపబడిన వారమని అందుకే ఆలయమై ఉన్నారంటున్నాడు. మరలా ఏమంటున్నాడు తెలుసా? అపవిత్రమైన వాటిని తొలగించుకొని పవిత్రంగా జీవించమంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కగా దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసా? మనలో నివసిస్తున్నాడు, సంచరిస్తున్నాడు.
హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? మరలా ఏమంటాడు? ఇక జీవించుచున్నది నువ్వు కాదు బాబు, నేను అంటున్నా. ఆయన మనకు దేవుడై ఉన్నాడు, గుర్తు చేస్తున్నాడు. మనం ఎవరివ్వండి? ఆయన ప్రజలము. మనము దేవునికి ప్రత్యేకంగా కనబడాలి. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవునితో నడుస్తున్న మనము, ఆయన ఆలయంగా జీవిస్తున్న మనము ఇతరులు చూసినప్పుడు, లోకము చూసినప్పుడు ఒక ప్రత్యేకంగా కనపడాలి అనే దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. 3వ సందర్భానికి వెళ్దాం. చూడమ్మా, 2వ కొరింథీయులకు వెళ్ళు. చివరిగా రాయబడిన మాట చూడు. మరియు నేను మిమ్మును హల్లెలూయా. చూసారా? మరియు నేను మిమ్మును చేర్చుకొందును. దేవుడు ఎందుకు ఈ మాట అంటున్నాడో తెలుసా? ఆ ముందు చెప్పిన క్వాలిటీస్ అన్నిటినీ నీకు చూపించాడు. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. అవిశ్వాసంతో జోడు చేసుకోవద్దు. మీరు మామూలు వ్యక్తులు కాదు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఇవన్నిటినీ ఉంటేనే ఏమంటున్నాడు? మరియు నేను మిమ్మల్ని చేర్చుకున్నాను, హక్కున చేర్చుకుంటాను అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? అంగీకారం. మన పట్ల దేవునికి మనకు ఒక అంగీకారం అంట. చూడండి, నువ్వు అంగీకరిస్తేనే, నీకు నచ్చుతేనే అంటాం కదా మన భాషలో. నీకు నచ్చితే కార్యం జరుగుతుంది, నచ్చకపోతే నువ్వు ఎన్ని చెప్పినా వ్యర్థమవుతుంది. ఇక్కడ గమనించండి, ఈ అంగీకారంలో ఏంటంటే, మరియు నేను చేర్చుకొందును అంటే దేవుని దయ మనకు అవసరం. దేవుని దయ లేకపోతే మనకు పొందుకుంటామండి. చూడండి, అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము వెళ్దాం త్వరగా. 10వ అధ్యాయము 35వ వచనానికి వెళ్దామా. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని హల్లెలూయా. బాగా గమనించండి, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. అంటే అర్థం ఏంటండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పినది చెప్పినట్టుగా మనం లోపడి జీవిస్తేనంట ఆయన అంగీకరిస్తాడంట. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు తెలియదా? ఇంత గుర్తు చేస్తున్నారో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది కొర్నేలుకు, ఆ కొర్నేలుకు దేవుడు ఇచ్చిన దర్శన ప్రకారము, దేవుడు ఏర్పాటు చేసిన ప్రకారము, దేవుడు ఆ కొర్నేలు ద్వారా అనేక మందిని పిలిచి సువార్త అందించే పనిలో నిలబెట్టిన క్రమం అది. బాగా గమనించండి. ఆయన అంగీకరించాడు కాబట్టే ఏం చేశాడు? మొదటిగా ఆయన అంగీకరించాడు కాబట్టి ఇతరులను కూడా అంగీకరించే పనిలో ఆయన నడిపించబోతున్నాడు. పేతురును తీసుకొచ్చి సువార్త. ఇక్కడ గమనిస్తే చూస్తే దేవుని దయ లేకపోతే కొర్నేలు పని చేస్తాడా? ఈరోజు నీ పట్ల దేవుని కార్యము జరగకపోతే, దేవుని కనికరము దయ లేకపోతే నువ్వు బ్రతుకుదువా? గమనించండి. ఎఫెసీ సంఘంలోకి వెళ్దాం. ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్న మాట చూద్దాం. 1వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎట్లనగా చూడండి, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ. దేవుని కృప ఎలా వచ్చిందని? ఉచితముగా ఇవ్వబడింది. ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునుపే. చూసారా? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని హల్లెలూయా జగత్ పునాది వేయక మునుపే నిన్ను కనుగొని ఉన్నాడు నా దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. అప్పుడే అంగీకరించాడండి. నీ అంగీకారం కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. చదవమ్మా
కొరింథీయులోనికి రా మన ఆడ రాయబడిన మాట. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, ఆ, మీకు తండ్రినై యుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై యుందునని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును అని చెబుతూ అంగీకారము ఏ విధంగా ఉంటుందో బయలుపరిచి ఆత్మీయ దత్తత్వమును బయలుపరుస్తున్నాడు. దత్తత తీసుకునే క్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. నిన్ను నన్ను దత్తత తీసుకుంటున్నాడండి. ఎంత చక్కగా చూడండి. ఆత్మీయ దత్తత్వం రెండవ సందర్భాన్ని చూపిస్తున్నాడు. అంగీకారము బయలుపరిచాడు. చూడండి, ప్రతి దానికి సూచనలు చూపిస్తున్నాడు. మన దగ్గర ఏముంటాయండి? ఏమి కనపడదు. దేవుడు ఇస్తూ మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును అంటే ఉట్టిగా చేర్చుకోవడంలే, అంగీకారము, దత్తత. నువ్వు అంగీకరిస్తేనే, నువ్వు స్వీకరిస్తేనే నేను చెప్పగలను. నా మాట వింటేనే నువ్వు బాగుపడతావు. అప్పుడు నా కుమారుడివి, కుమార్తె అంటున్నాడు. చూడండి, యోహాను గారు రాస్తారు ఈ దత్తత్వం గురించి రాయబడిన మాట. యోహాను గారు రాస్తున్న మాటను ఒకసారి చూడండి. 1వ అధ్యాయం 12-13 వచనాలు చూడమ్మా. యోహాను సువార్త. హల్లెలూయా. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము. అంగీకరించినప్పుడే కుమారుడివి, కుమార్తెగా స్వీకరించబడతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చదువు. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా. ఎవరి వలన నువ్వు పుట్టావు, ఎవరి వలన నువ్వు సృష్టింపబడ్డావు గుర్తు చేసుకో. అందుకే నీవు నా కుమారుడు, కుమార్తె అంటున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును. ఆషామాష వ్యక్తి కాదండి. నువ్వు ఆలయమై ఉన్నావని ఉట్టిగా చెప్పడం లేదు. అందుకే మీరు అవిశ్వాసులతో జోడుగా నువ్వు లోకానుసారంగా జీవించకుండా ఆయన అంటున్నాడండి. చివరిగా నువ్వు వేరు, వాళ్ళు వేరు. నువ్వేమో ఏర్పరచబడిన వంశంలో పుట్టినవాడవు, ఏర్పరచబడిన జాబితాలో ఉన్నవాడివి. అందుకే దత్తత క్రమంలో చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక, రోమా సంఘంతో మాట్లాడుతున్న మాటను ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారు మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. జాగ్రత్త సుమా, నువ్వు దాస్యపు ఆత్మ కలిగి లేవు. ఆయన దత్తత తీసుకుని ఆయన ఆత్మ నీలో పనిచేయుచున్నది. ఆయన ఆలయమై ఉండడానికి కారణం ఏంటి? నువ్వు ఆయన కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించాడు. ఎంత మర్మమో చూడండి. గలతీయులకు రాస్తాడు. గలతీ సంఘంతో పౌలు భక్తులు మాట్లాడతాడు. చూడండి, 3వ అధ్యాయం 26వ వచనం చూడమ్మా. ఈ దత్తత గురించే మాట్లాడుతాడు. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. చూడండి, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలనే. అందుకే పదే పదిగా పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు కదా, గట్టిగా చెప్పాడు. మీరు అవిశ్వాసులతో ఎందుకు? విశ్వాసం అంట. చూడండి, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అదే 4వ అధ్యాయానికి వస్తే 4 నుంచి చదవమ్మా. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయన. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టుట తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. హల్లెలూయా. నువ్వు ఉట్టిగా అబ్బా తండ్రి, నాయన తండ్రి, డాడీ డాడీ అని ఎందుకు పిలుస్తున్నావు? నీలో అది పురికొల్పాడు. ఆయన నివసించుచున్నాడు కాబట్టి నువ్వు
డాడీని ఏమని అడుగుతావు రిక్వెస్ట్? డాడీ డాడీ డాడీ. నీకేదైనా కావాలంటే ఏమంటావు? కాకా పడుతున్నావు. మరి నిన్ను సృష్టించిన సృష్టిని కర్తను కాకా పట్టవా? అబ్బా తండ్రి, అయ్యా కరుణించయ్యా, నీ దయ. చూడండి ఎంత చక్కగా వ్రాయబడిందో చూడండి. చదవమ్మా. నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా నువ్వు లోకానుసారమైన దాసత్వానికి పుట్టిన కుమారుడవు కాదు. నీవిక దాసుడవు కాదు, ఆయన వారసత్వం పొందుకున్న వాడవు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు ఆయన. ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే ఆయన మనకు తండ్రిగా ఉంటాడంట. అంటారా? ఉన్నాడు అనాలి. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, మనం ఆయన కుమారులము, కుమార్తెలము. తండ్రి కుమారులు కుమార్తెలు ఒక కుటుంబానికి ఏ విధంగా సూచనగా ఉండాలో సూచించే విధంగా మాట్లాడాడండి. యేసుక్రీస్తునందు విశ్వసించిన వారు దేవుని పిల్లలకు అధికారము ఇవ్వబడింది. దేవునికి మహిమ కలుగును గాక. 3 సందర్భాల్లో దేవుడు అద్భుతంగా ఈ కొరింథీ సంఘంతో మాట్లాడిన విధానాన్ని మన ముందు పెట్టాడు కదా. ఎంత చక్కగా 6వ అధ్యాయంలో 14 నుంచి 18 వచనాల్లో మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మిమ్మల్ని నేను చేర్చుకుందునని 3 సందర్భాల్లో రకరకాల సూచనలు బయలుపరిచి 7వ అధ్యాయానికి వచ్చేసరికి మొదటి వచనంలో మాట్లాడతారు చక్కగా, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని మనం పవిత్రులుగా. హల్లెలూయా. 6వ అధ్యాయంలో మాట్లాడి 7వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే పైన ఇచ్చిన వాగ్దానములు, ఆ వాగ్దానములలో ప్రత్యేకత. నీవు ఏమంటున్నాడంటే ఆ వాగ్దానాలు ఉన్నాయి కదా, దేవుని తరపున ఆయన మనలను తన కుటుంబ సభ్యులుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనము దానికి తగినట్లుగా జీవించాలని గుర్తు చేస్తున్నాడు. ఆ వాగ్దాన ప్రకారం నడిచినట్లయితే నీవు నా కుమారుడిగా కుమార్తెగా పిలువబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం 2-3 వచనాలే చూద్దాం, ఎక్కువ ఆలస్యం కాకుండా మనం ముందుకు వెళ్దాం. మొదటి రాజుల్లోకి వెళ్దాం. 8వ అధ్యాయము 54వ వచనం చూడమ్మా. వాగ్దానాలు గుర్తు చేస్తున్నాడు 7వ అధ్యాయంలో మాట్లాడినట్టుగా. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుట ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాలునుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలు సమాజమంతటిని దీవించెను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు గాక తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన హల్లెలూయా. మోషేకి ఇచ్చిన వాగ్దానంలో ఒక్కటైనా వాగ్దాన పుత్రుడు. జాగ్రత్త సుమ, నీకు ఏదైనా వాగ్దానం చేశాడా నెరవేర్చే వరకు నేను వదిలిపెట్టాడు. నువ్వు ఆ సాక్ష్యం చెప్పేంత వరకు వదిలిపెట్టాడు. 2వ కొరింథీలోకి వెళ్ళు. వాగ్దానం గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. 2వ కొరింథీలో 1వ అధ్యాయంలోకి వెళ్ళమ్మా. 20వ వచనం చదువు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మనము మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా. 2వ కొరింథీలో రాసిన మాటను చూడండి, ఎంత చక్కగా రాయబడిన మాట. ఈ దినం గమనిస్తే పేతురు గారు రాస్తారు వాగ్దానం గురించి. పేతురు గారు రాస్తారు 1వ అధ్యాయంలో చదువు. మరి 2వ పేతురు 1వ అధ్యాయంలో రాయబడిన మాట చూడండి, 4వ వచనం చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన
అనుగ్రహించినాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావం నందు పాలివారగునట్లు వాటిని హల్లెలూయా 7వ వచనం వరకు ఆయన వాగ్దానాలు ఉన్నాయండి, బయలుపరిచాడు. చివరిగా 1 యోహానులో రాయబడిన మాట చూద్దాం. 2వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైను ప్రేమింపబడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఆలయం ఉండదు. జాగ్రత్త సుమ, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటే ఈ వాగ్దానాలు కూడిన క్రమముగాను పాటించినట్లయితే నేను ఉంటా, లేకపోతే నీ ఆలయంలో నేను ఉండను, వాడు వచ్చి ఉంటాడు. అప్పటి వరకు నువ్వేం చేసావు? విశ్వాస జీవితంలో వెళ్తున్నా నీవు అవిశ్వాసంతో జోడు చేసుకుంటే ఏమవుతుంది? పాడైపోతావు. అందుకే ఇవన్నీ నీకు బయలుపరుస్తూ ఏం చెప్తున్నాడంటే దేవుని భయం ఉండాలి. ఏముండాలి? దేవుని భయం ఉండాలి. పరిశుద్ధతలో ఎదుగుచు దైవ స్వభావము పొందుకొని జీవించాలి. శరీర కల్మషము నుండి పవిత్రంగా, అంటే లోకములో ఉన్న బురదను అంటకుండా జీవించాలి. ఆత్మ కలిగే సమస్త కల్మషం నుండి పవిత్రంగా ఉండాలి. ఆయన ఆత్మ మనలో జీవిస్తుంది. ఆయన ఆత్మ మనలో పని చేయించుంది. మనము దాసులము కాదు, ఎవరి దత్తపుత్రాత్ములం. ఆయన స్వీకరించబడిన కుమారుడము, కుమార్తెలం. ఈ విధంగా గుర్తు చేస్తూ ఏమంటున్నాడంటే మనల్ని పిలిచిన దేవుడు, బాగా గమనించండి ఇది, మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. ఎవరండి? పరిశుద్ధుడు. కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అప్పుడే దేవుని కుటుంబానికి మహిమకరంగా మనము జీవిస్తాం. హల్లెలూయా, మహిమకరంగా జీవిస్తాం. దేవుడి మాటలు దీవించుగాక. దేవుని కృప మన కర్తవ్యం. నీ కర్తవ్యాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆయన కృపనిచ్చాడు, నీ కర్తవ్యం ఏంటో బయలుపరిచాడు. నువ్వు చేయవలసిన పని ఏంటి అన్ని నీకు చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తావా? ఆయన సన్నిధానంలో అడుగుతున్నాడు. నా కృప నీకు చాలు అంటున్నాడు కదా, నీకు చాలును అంటున్నాడు. మరి ఆయన కర్తవ్యాన్ని నువ్వు ఏ విధంగా చేస్తావో గుర్తు చేస్తున్నాడు. నిజంగా నేను ఆయన కర్తవ్యాన్ని, ఆయన చెప్పిన వాగ్దానాలని, ఆయన చెప్పిన మాటలను నేను నిర్వర్తిస్తాను అన్నవారు ఒక్కసారిగా తెరవబడిన హృదయంతో ఆయన ఆరాధించండి. ఎవరు మౌనంగా